పీసీసీ చీఫ్ మార్పుపై తన వ్యాఖ్యలు బూమ్రాంగ్ అవ్వడంతో వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. తాను మహేష్ గౌడ్ ని మార్చాలని చెప్పలేదన్నారు. జగ్గారెడ్డికి పీసీసీ చీఫ్ పదవిస్తే 100 సీట్లు గెలుస్తామని అన్నానన్నారు. అయితే కోమటిరెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ బీసీ నేతలు, బీసీ సంఘాలు మండిపడుతున్నాయి. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పీసీసీ చీఫ్ మార్పుపై చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ లో దుమారం రేపాయి. జగ్గారెడ్డిని టీపీసీసీ చీఫ్ గా నియమిస్తే వచ్చే ఎన్నికల్లో గ్యారంటీగా 100 సీట్లు గెలుస్తామన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలపై సొంత పార్టీ నేతల నుంచి కౌంటర్లు పడుతున్నాయి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలను కాంగ్రెస్ నేతలు, బీసీ సంఘాల నేతలు తీవ్రంగా తప్పుబట్టాయి. కోమటిరెడ్డి బీసీలను అవమానించేలా వ్యవహరిస్తున్నారన్నారు బీసీ సంఘం నేత జాజుల శ్రీనివాస్ గౌడ్. బీసీల ఎదుగుదలను మంత్రి కోమటిరెడ్డి తట్టుకోలేకపోతున్నారని విమర్శించారు. బీసీ నేత మహేష్ గౌడ్ మీద కోపంతో జగ్గారెడ్డిని పీసీసీ చీఫ్ గా చేయాలని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆ వ్యాఖ్యలు చేశారన్నారు బీసీ నేతలు. ఈ వ్యాఖ్యల్లో కోమటిరెడ్డి సొంత ఎజెండా ఉందన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న కైలాష్ కు డీసీసీ పదవి ఇచ్చినందుకు వెంకటరెడ్డి మహేష్ గౌడ్ ను టార్గెట్ చేశారన్నారు. ఉన్న కైలాసు నేతకు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ గారు కట్టబెట్టారు. అది జీర్ణించుకోలేకపోతున్నాడు. అందుకనే ఉన్న కైలాసును తొలగించాలని రాహుల్ గాంధీకి లెటర్ రాసింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలను కాంగ్రెస్ లోనే పలువురు బీసీ నేతలు కూడా సీరియస్ గా తీసుకున్నారు. బీసీ సంఘాల రౌండ్ టేబుల్ సమావేశానికి కూడా వెళ్లారు. పీసీసీ చీఫ్ ను మార్చాలంటే బీసీ నాయకత్వాన్ని అవమానించడమేనన్నారు ఈరవత్రి అనిల్. బీసీల పట్ల కోమటిరెడ్డికి వివక్ష తగదన్నారు. తన వ్యాఖ్యలపై వివాదం చెలరేగడంతో వివరణ ఇచ్చారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. తాను మహేష్ గౌడ్ పై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదన్నారు. ఆయన సారథ్యంలో గ్రామ పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించామని తెలిపారు. రంజాన్ వేడుకలకు జగ్గారెడ్డి ఏర్పాట్లు బాగున్నాయని, అందుకే పీసీసీ చీఫ్ అయితే బాగుంటుందని అభిప్రాయపడినట్లు వెల్లడించారు. ఉద్దేశపూర్వకంగానే తన వ్యాఖ్యలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు కోమటిరెడ్డి. మరోవైపు కొత్త వారికి పీసీసీ చీఫ్ పగ్గాలు ఇవ్వాలి అన్నారంటే పాతవాన్ని తొలగించాలనే కదా అర్థమంటూ మళ్లీ కోమటిరెడ్డికి కౌంటర్ ఇస్తున్నారు కాంగ్రెస్ లోని బీసీ నేతలు. కోమటిరెడ్డి చిట్ చాట్ కాంగ్రెస్ లో కొత్త పంచాయతీకి తెరలేపింది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి చిట్ చాట్ వద్దు, మీ వల్ల పార్టీకి అగచాట్లు వద్దని పదే పదే చెబుతుంటే ఈ నేతలు మాత్రం ఇలా చిట్ చాట్లు చేసి కేర్ ఆఫ్ కాంట్రవర్సీగా నిలుస్తున్నారు.